వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రాబబిలిటీ సంభావ్యత సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ అడుగుతారు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఇక్కడ ప్రాబబిలిటీలో మరి ఈజీగా సులభంగా ఎట్లా సొల్యూషన్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ప్రాబబిలిటీలో కూడా క్వశ్చన్స్ డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం జరిగింది. సో డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ప్రాబబిలిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో సంబంధించినటువంటి క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో 2 నాణెంలను ఒకేసారి ఎగరవేసినప్పుడు బొమ్మ పడకపోవడానికి గల సంభావ్యత ఎంత? బొమ్మ రావద్దట. 2 నాణ్యాలు ఒకేసారి ఎగరేసినప్పుడు బొమ్మ రాకపోవడానికి సంభావ్యత అంటే బొమ్మ రావద్దు అంటే ఇప్పుడు 2 కాయిన్స్ అంటుండే. ఇక్కడ 2 కాయిన్స్ కాబట్టి మనకి ఏమొస్తుంది? కాయిన్ 1 కాయిన్ 2 రాసుకుంటే HH HT TH TT 4 ఆప్షన్స్. అంటే ఫస్ట్ కాయిన్ 1 కింద 2 హెడ్స్ 2 టైల్స్, నెక్స్ట్ కాయిన్ కింద HT ఆల్టర్నేట్ రాసుకుంటే సరిపోతుంది. 2 కాయిన్స్ కాబట్టి 2 కాయిన్స్ అంటే ఫస్ట్ కాయిన్ కింద 2 హెడ్స్ 2 టైల్స్, సెకండ్ కాయిన్ కింద HT రాసుకుంటే మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేస్తాయి. అంటే మొత్తం పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి? మనకు 4 వచ్చినాయి. మొత్తం పర్యవసానాలు 4. ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ ఫార్ములా ఓన్లీ సింగిల్ ఫార్ములా. ప్రాబబిలిటీ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో చూద్దాం, ఇది ఒక్కటే ఈ సింగిల్ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన కాన్సెప్ట్ ఏందని ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి, 2 కాయిన్స్ అన్నది కాబట్టి 4 ఆప్షన్స్ వచ్చినాయి మనకు. HH HT TH TT. ఒకటే కాయిన్ అంటే HT రెండే వస్తాయి. ఒక కాయిన్ మీద అడగపోవచ్చు క్వశ్చన్. సో 2 కాయిన్స్ అన్నది కాబట్టి 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఈ 4 అనేటివి ఏంటి? మనకు మొత్తం పర్యవసానాలు, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, మరి ఇప్పుడు ఇందులో మన క్వశ్చన్ ఏంటి? బొమ్మ రావద్దట. ఇగో ఇక్కడ బొమ్మ వచ్చింది, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ కూడా బొమ్మ వచ్చింది, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ కూడా బొమ్మ వచ్చింది, ఇది మనకు అవసరం లేదు. 2 టీలు ఉన్నదే ఒకటి. అంటే బొమ్మ పడకపోవడం ఆప్షన్ ఎన్ని వచ్చింది? ఒకటే ఆప్షన్ వచ్చింది. సో 1/4. సో 1/4 ఎక్కడ ఉంది? సి ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు నాణ్యాలు ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలనేది 2 కాయిన్స్ ఎట్లా చేయాలని చూసినాం. 3 కాయిన్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు 3 కాయిన్స్ ఇస్తే కూడా ఎట్లా రాసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇంకా మనకి ఇందులో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈవెంట్ పాచిక వచ్చేసింది. ఇఫ్ ఏ డై రోల్డ్ వన్స్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఒక పాచికను ఒకసారి దొలరించినప్పుడు ప్రధాన సంఖ్య రావడానికి గల సంభావ్యత. పాచిక డై అంటే మనకు తెలుసు, పాచికతో మనం కైలాసం అట్లాంటివి ఆడుతూ ఉంటారు చిన్నపిల్లలు. మనం చిన్నప్పుడు కూడా ఆడినాం. సో ఇక్కడ పాచిక పైన 6 ఫేసెస్ ఉంటాయి. పాచికకు 6 ఫేసెస్ ఉంటాయి. అంటే క్యూబ్, సమగణం లాగా ఉంటుంది అది. సో 6 ఫేసెస్ ఉంటాయి కదా, 6 ఫేసెస్ పైన 6 నెంబర్స్ ఉంటాయి. 1 2 3 4 5 6. ఒకటే పాచిక అంటున్నాడు, 5 6. అంటే ఇప్పుడు మనకు P ఆఫ్ ఈ ఫార్ములా తెలుసు కదా, ఏంటి? మొత్తం అనుకూల పర్యవసానాలపై మొత్తం పర్యవసానాలు ఎన్ని వచ్చినాయి? 6 రాసేసుకోవడమే ఇక్కడ. సో ఇక్కడ ఏం రావాలంటుండు? ప్రధాన సంఖ్య కావాలంటుండు, ప్రైమ్ నెంబర్ కావాలంటుండు. ఇందులో ప్రైమ్ నెంబర్ ఏది? 1 2 3 అనేది 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబర్. మరి అనుకూలం ఎన్ని ఉన్నాయి? మనకు 3 ఉన్నాయి. అనుకూలం 3 ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి. సో 3/6. దీని ప్రాబబిలిటీ 3/6. దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 1 జా 3 2 జా 1/2. 3/6 ఎక్కడ ఇవ్వలేదు మనకు, 1/2 ఇచ్చిండు. 1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో పాచిక ఇచ్చినప్పుడు 6 ఫేసెస్ గుర్తుపెట్టుకుంటే, ఒక పాచిక అయితే 2 పాచికలు అయితే ఏందనేది కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ క్రింది వాటిలో ఏది ఒక ఘటన యొక్క సంభావ్యత కాలేదు? కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ సంభావ్యత అనేది
జీరోకి 1కి మధ్యన ఉంటుంది. 0 ఈజ్ లెస్ దాన్ పి ఆఫ్ ఈ ఈజ్ లెస్ దాన్ 1 ఆర్ ఈక్వల్. 0 ఈక్వల్ ఉండొచ్చు, 1కి ఈక్వల్ ఉండొచ్చు, వాటి మధ్యన ఉండొచ్చు. అది ప్రాబబిలిటీ సంభావ్యత. మరి ఇందులో ఏది సంభావ్యత కాదు అని అడుగుతున్నాడు. పర్సంటేజ్లు ఇచ్చిండు ఇక్కడ మనకు. మామూలుగా నెంబర్స్ కూడా ఇవ్వలే. 75% అంటే ఎంత? 75/100. ఓకేనా? 75/100 అనేది 1కు లోపలనే ఉంటుంది కదా. అంటే న్యూమరేటర్ ఆల్వేస్ లెస్ దాన్ టు డినామినేటర్. ప్రాపర్ ఫ్రాక్షన్ రావాలి మీకు. ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే, క్రమభిన్నం వస్తే సంభావ్యత అయినట్టు. సంభావ్యత విలువ కెనాట్ బి అంటే కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. అంటే ఏది కాదు అంటుండు. సం క్రమభిన్నం వస్తే ప్రాబిలిటీ యొక్క విలువ ఉన్నట్టే. 75/100 అన్నాడు. కాబట్టి 75 అంటే 75% అంటే 75/100. ఓకే, క్రమభిన్నం వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 100% అన్నాడు. 100/100 అంటే 1 షూర్ ఈవెంట్ అవుతుంది. 1 కూడా రావచ్చు. ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇది సంభావ్యత 2 రావచ్చు. 0% అన్నాడు. 0/100. 0/100 అంటే 0. సో ఇది కూడా రావచ్చు. 0 ఉంది. సో ఇక్కడ 102% అన్నాడు. 102/100 దాన్ని భిన్నంలోకి మారిస్తే, పర్సంటేజ్ భిన్నంలోకి మార్చడం మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. ప్రీవియస్ చాలా వీడియోస్ ఉన్నాయి మీకు. మీరు ప్రీవియస్ వీడియోస్ మీరు ఇంకా కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా అవసరం ఉంటే ఈ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇక్కడ చూడండి 102/100 అంటే ఇక్కడ లవం ఎక్కువ వచ్చింది, హారం తక్కువ వచ్చింది. కాబట్టి ఇది మన ఆన్సర్. సంభావ్యత కాలేదు. 102% సంభావ్యత ఉండదు. 100% కంటే దాటదు. అంటే 1 కంటే దాటదు సంభావ్యత. 1 కంటే ఎక్కువ రాదు. ఇక్కడ క్వశ్చన్లో 7/4 అనేది సంభావ్యత పాసిబుల్ అవుతుంది అంటే కాదు. ఎందుకు కాదు? ఇవి అనుకూల పర్యవసానాలు 7 ఉన్నాయి. మొత్తం పర్యవసానాలు 8 ఉన్నాయి. మొత్తం పర్యవసానాలు 4 ఎట్లా వస్తుంది మనకు? 4 మొత్తం పర్యవసానాలు 4లోకి వెళ్ళి అనుకూలం 7 ఎట్లా వస్తాయి? రావు కదా. సో కాబట్టి మన ఆన్సర్ ఈజ్ డి, రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 2 పాచికలు ఒకేసారి దొర్లించినప్పుడు వాటిపై పడే అంకెల మొత్తం ఒక ఖచ్చిత వర్గం కావడానికి గల సంభావ్యత ఎంత? ఇఫ్ 2 డైస్ రోల్డ్ ఎట్ ఎ టైమ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్ కావాలి. 2 పాచికలు అంటుండే ఇక్కడ. 2 పాచికలు అంటే మొత్తం పర్యవసానాలు ఎన్ని వస్తాయి? ఒక పాచిక తీసుకుంటే 6/1, 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 వస్తుంది. 2 పాచికలు అయితే 6 స్క్వేర్. ఇవి పాచికలు, వాటి ముఖాల సంఖ్య అంత 36 వస్తాయి. ఓకే, ఒక కాయిన్ తీసుకుంటే 1 ఆప్షన్ వస్తుంది. 1/1 1 వస్తుంది. 2 కాయిన్స్ తీసుకుంటే 2/2 సారీగా 2/0 2/1 2 వస్తాయి ఆప్షన్స్. 2 కాయిన్స్ తీసుకుంటే 2/4 4 వస్తాయి. 3 కాయిన్స్ తీసుకుంటే 2/3 8 ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ పాచికలు 2 పాచికలు అంటుండు కాబట్టి 2 పాచికలు అన్నప్పుడు ఏం చేస్తాం? మనకు 36 ఆప్షన్స్ వస్తాయి. 36 ఏంటివి అవి? 1,1 ఇవి రాయాలి. 1,2 1,3 1,4 1,5. సో అగైన్ 2,1 2 1,6 6 వరకు వస్తాయి. 2,6 అట్నే 3,1 2 3,6 4,1 2 4,6 5,1 2 5,6 6,1 2 6,6 వరకు వస్తాయి. అన్నీ రాయట్లేదు నేను, ఒకటి రాసిన చూడండి. ఇలా అన్ని ఇలా వస్తుంటాయి. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ డై నెంబర్ కాన్స్టెంట్ ఉంచి సెకండ్ డై నెంబర్ చేంజ్ చేసుకుంటూ రావడం. సెకండ్ ఆప్షన్ కూడా అంతే. ఫస్ట్ డై నెంబర్ 2 ఉంచి సెకండ్ డై నెంబర్స్ చేంజ్ చేసుకుంటూ రావడం. ఇలా రాసుకుంటూ పోతే మనకు ఇవి 6 అన్ని 6 6 6 6 ఎన్ని వచ్చినాయి? 6 6 36 వస్తాయి. P of E is equal to మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని 36. మొత్తం పర్యవసానం 36. ఇప్పుడు ఏం అడిగిండు? వాటిపై పడే అంకెల మొత్తం. వీటి మొత్తం చేయాలి. ఇక్కడ 2 వస్తాయి. రెండింటి మొత్తం చేస్తే 2 వస్తుంది ఇది. కానీ మనకి ఏమంటున్నది? స్క్వేర్, ఖచ్చిత వర్గం స్క్వేర్ కావాలి. అసలు స్క్వేర్స్ ఏంటివి మనకు?
స్క్వేర్ ఏంది 1 వస్తుంది, 4 వస్తుంది, 9 వస్తుంది. ఇక 16 రాదు. ఎందుకంటే లాస్ట్ టైం మనకు 6,6 కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేస్తే 12 వస్తుంది కాబట్టి ఈ 3 వచ్చే ఆప్షన్ చూసుకోవాలి మనం. 1 ఎలాగూ రాదు ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్లోనే 2 వచ్చింది కాబట్టి 1 రాదు, తీసేయండి. 4 ఎక్కడన్నా వస్తుంది ఆయనలో, దీనికి 4 వస్తుంది చూడండి. 1,3 యాడ్ చేస్తే 4 వస్తుంది, అంటే మనకు 1,3 ఒక ఆప్షన్. రైట్, ఇక ఇందులో ఏది రాదు. 1,6 చేస్తే 7 వస్తుంది, 7 లేదు, 4 రాదు. 2లో 2,2 వస్తుంది. 2,2 అనేది మనకు ఆప్షన్ వస్తుంది, 2 యాడ్ చేస్తే 4 వస్తుంది, స్క్వేర్ నెంబర్ వస్తుంది. సో ఇంక ఏవి రావు, 2లో ఏవి రావు. ఇక 2,6 అంటే 8 వరకు వచ్చింది. 3లో 3,1 వస్తుంది, ఆల్రెడీ 1,3 వచ్చింది కదా, ఇక్కడ 3,1 వస్తుంది. అది గుర్తుపెట్టుకో, ఇక్కడ వచ్చి దాని రివర్స్ వస్తుంది ఖచ్చితంగా. 3,1 వస్తుంది, 3,1 వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది, 3,6 కూడా వస్తుంది. ఎందుకు 3,6 అంటే రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది, 3,6 వస్తుంది. ఓకే, 3 అయిపోయింది. 4లో ఏమొస్తుంది, 4,5 వస్తుంది, 9 వస్తుంది కాబట్టి 4,5. 4లో 5లో ఏమొస్తుంది, 5,4 వస్తుంది. 4,5 వచ్చింది కాబట్టి 5,4. 4,5 వచ్చింది, 5,4. నెక్స్ట్ 6లో ఏమొస్తుంది, 6,3 వస్తుంది. ఎన్ని అనేవి 1 2 3 4 5 6 7 7 అని. ఇంకేమైనా వస్తాయా? ఇంకా 6లో ఏమి రావు. 4 వచ్చే ఆప్షన్ లేదు, 9 వచ్చే ఆప్షన్ ఒకటే 6లో. 5లో కూడా 9 వచ్చే ఆప్షన్ ఒకటే, 4 రాదు. 4లో కూడా 4 రాదు, 9 వచ్చే ఆప్షన్ ఒకటే. 3లో కూడా 3,1 4 వచ్చింది, 3,6 6 వచ్చింది, 7. సో 7/36 మనకు అనుకూలం ఇవి 7 ఉన్నాయి అనుకూలం. 2 డైస్ ఇచ్చినప్పుడు మొత్తం పర్యవసానాలు 36, ఒక డై ఇస్తే 6. సో 7/36 బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు 7/36. పి బార్లు పరస్పర పూరక ఘటనలు అయితే పి అనేది ఇచ్చిండు 0.017. పి బార్ ఎంత అంటుండు. ఈ పి బార్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0.1017 దెన్ పి బార్. ఇవి పూరక ఘటనలు అంటే వాటి మొత్తం ఒకటి కావాలి. పూరక ఘటనలు మొత్తం ఒకటి కావాలి మనకు, అది అప్పుడు పూరక ఘటనలు ఇచ్చినట్టు రెండింటి ఈక్వల్ ఒకటి చేసుకున్నాం మనం. పి వాల్యూ ఇచ్చిండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పి 0.1017 ప్లస్ పి బార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈజ్ ఈక్వల్ టు 1. పి బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.017. ఎంత వస్తుంది, 1లో సబ్ట్రాక్షన్ చేస్తే 1.000 జీరోస్ రాసుకొని 0.017. సో ఇక్కడ 10 3 9 1 8 9 0 0.983. 0.983 ఎక్కడుంది, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది సబ్ట్రాక్షన్ చేయడమే, ఆ రెండింటి మొత్తం ఒకటి కావాలి, అట్లా చూసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ పి ఈజ్ ఈక్వల్ టు 2/3 అన్నాడు అనుకోండి, పి బార్ ఎంత అవుతుంది, 1/3 అవుతుంది. అంతే, 3 నుంచి 2 సబ్ట్రాక్షన్ చేయాలి, 1/3. రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. సో ఇప్పుడు ఇవి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అన్నట్టు, ఈ రెండు కాంప్లిమెంటరీ ఈవెంట్స్, పూరక ఘటనలు. కార్డ్స్ చూడండి, కార్డ్స్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. A card is selected at random from a deck of 52 playing cards. The probability that selected card is a blocking or block spade card is. 52 ప్లేయింగ్ కార్డ్స్ కట్టల నుండి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసినప్పుడు అది నలుపు రంగు రాజు లేదా నలుపు రంగు ఇస్పేట్ కార్డు కావడానికి గల సంభావ్యత. కార్డ్స్ గురించి ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అడిగారు కాబట్టి ఒక్కసారి చూద్దాం. కార్డ్స్ మనకు 52 కార్డ్స్ ఉంటాయి. 52లో అన్ని 13 డిఫరెంట్ 13 ఉంటాయి. 13 కార్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి. ఇది బ్లాక్ స్పేడ్, ఇది బ్లాక్ క్లబ్, రెడ్ హార్ట్, రెడ్ డైమండ్. సో ఇక్కడ ఇవి మనకు బ్లాక్ కార్డ్స్, ఈ రెండు బ్లాక్ కార్డ్స్, ఈ రెండు రెడ్ కార్డ్స్. హార్ట్ సింబల్ ఉన్నది రెడ్ కార్డే, డైమండ్ సింబల్ ఉన్నది రెడ్ కార్డే. బ్లాక్ స్పేడు, బ్లాక్ క్లబ్, ఈ రెండు బ్లాక్ కార్డ్స్. అంటే 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి.
మీరు ఏ కార్డు తీసుకున్నా, అందులో ఉన్నటువంటి ఏ కార్డు తీసుకున్నా, సేమ్ కార్డు ఇప్పుడు సపోజ్ ఏస్ తీసుకున్నాం అనుకో, ఏస్‌లో 2 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, 2 రెడ్ కార్డ్స్ ఉంటాయి. ఎట్లా ఇప్పుడు 13 తీసుకున్నాం అనుకో, ఇందులో ఏస్ కార్డ్ ఉంటది. ఏస్ అనేది ఏస్ బ్లాక్ స్పేడ్‌లో ఏస్ ఉంటది. బ్లాక్ క్లబ్‌లో గూడా ఏస్ ఉంటది. రెడ్ హార్ట్‌లో గూడా ఏస్ ఉంటది. రెడ్ డైమండ్‌లో గూడా ఏస్ ఉంటది. అన్నీ సేమ్ సేమ్ అన్నిట్లలో ఉంటాయి. కింగ్స్ అట్లే ఉంటాయి. జాకీస్ అట్లే ఉంటాయి. క్వీన్స్ అట్లే ఉంటాయి. నెంబర్ కార్డ్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అన్నీ ఉంటాయి అవి. అంటే 13 కార్డ్స్ ఏంటి మనకు 13 కార్డ్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జే, క్యూ, కే, ఏ ఇక్కడ రాసుకుంటే ఏ. ఇవి 13 కార్డ్స్ మనకు. ఈ 13 కార్డ్స్ అన్నిటాలు ఉంటాయి. బ్లాక్ స్పేడ్‌లో 13 ఉంటాయి. బ్లాక్ క్లబ్‌లో 13 ఉంటాయి. రెడ్ హార్ట్‌లో 13 ఉంటాయి. రెడ్ డైమండ్‌లో 13 ఉంటాయి. ఇది కార్డ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడిగిండు? నలుపు రంగు రాజు అన్నాడు. బ్లాక్ కింగ్స్ ఎన్ని ఉంటాయి మరి? బ్లాక్ స్పేడ్ కింగ్ ఒకటుంటది. బ్లాక్ స్పేడ్ కింగ్ ఒకటుంటది. బ్లాక్ క్లబ్ కింగ్ ఒకటుంటది. 2 వచ్చినాయి కింగ్స్. ఓకే. బ్లాక్ స్పేడ్ కార్డ్స్ అంటాం. లేకుంటే బ్లాక్ స్పేడ్. బ్లాక్ స్పేడ్ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. బ్లాక్ స్పేడ్ కూడా అవసరమే మనకు. ఇవేమో కింగ్స్‌కి సంబంధించింది. ఇది బ్లాక్ స్పేడ్. బ్లాక్ స్పేడ్ ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. సో, ప్రీవియస్ వీడియోలో కూడా ఇట్లాంటి క్వెషన్ ఒకటి వచ్చింది. అంటే కన్‌ఫ్యూజ్ కాకుండా మనకు 15 రాయొద్దు మనకు ఫేవరబుల్. ఇప్పుడు మొత్తం టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ ఎన్ని రాస్తాం? 52 కార్డ్స్ అంటున్నాడు కాబట్టి 52 రాసేస్తాం. నో డౌట్. మనకిప్పుడు న్యూమరేటర్‌లో ఏం రావాలి? లవంలో ఏం రావాలనేదే ఇంపార్టెంట్. ఆ క్వెషన్‌ని బట్టి మనం లవంలో ఏం రావాలో చూడాలి. చూడండి ఇక్కడ బ్లాక్ స్పేడ్ కింగు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. ఇందులో కూడా బ్లాక్ స్పేడ్‌లో ఒక కింగ్ కార్డ్ ఉంటది. అంటే అది ఇక్కడ రాదు. రెండిట్లలో రాదు మరి. ఒకటే దగ్గర తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ తీసుకోకుండా మనం ఇందులో తీసేసుకుంటే బ్లాక్ క్లబ్ కింగు ఇందులో రాదు. కాబట్టి ఇవి టోటలీ 14 అవుతుంది. 14/52. సో, 14/52 అన్నప్పుడు ఏమవుతుంది మరి ఇక్కడ మనకు 14/52 ఉందా? లేదు. క్యాన్సలైజేషన్ చేద్దాం. 2 7 జా 2 26 జా అంటే 7/26. సో, 7/26 ఈస్ ద రైట్ ఆన్సర్. మనం ఇక్కడ బ్లాక్ స్పేడ్ 13 బ్లాక్ కింగ్స్ 2 కాబట్టి మొత్తం 15 అంటే 15 ఆన్సర్ ఇక్కడ ఇచ్చింది చూడండి. 15/52. మనం సడన్‌గా అది పెట్టేసే అవకాశం కూడా ఉంటది. కాబట్టి ఇక్కడ రెండిట్లలో ఇంటర్సెక్షన్‌లో వచ్చేటివి ఏమైనా ఉంటే అవి మైనస్ చేయాలి. బ్లాక్ స్పేడ్ కింగ్, బ్లాక్ స్పేడ్స్ కార్డ్స్‌లో ఇంటర్సెక్షన్‌లో ఒకటి వస్తుంది కాబట్టి దాన్ని మనం మైనస్ చేస్తాము. ఇక్కడ చూడండి ఇంకొక క్వెషన్ 7th క్వెషన్‌లో మనకు ఏమడిగిండు? 52 ప్లేయింగ్ కార్డ్స్ కట్టల నుండి రాజు కార్డులన్నిటిని తొలగించారు. తొలగించేసేయండి. ఫస్టే తొలగించేసేయండి. 50 రాజు కార్డులు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే మొత్తం 48. ఇప్పుడు ఇది 48 అబ్జర్వేషన్‌లో ఉంచాలి మనం. ఆ తర్వాత మిగిలిన కార్డుల నుంచి ఒక కార్డును యాదృచ్ఛికంగా తీసినప్పుడు అది ఎరుపు రంగు జాకీ లేదా ఎరుపు రంగు సంఖ్యా కార్డు కావడానికి సంభావ్యత. ఎరుపు జాకీ, రెడ్ జాకీలు ఎన్ని ఉంటాయి మనకు? రెడ్ జాకీలు 2 ఉంటాయి. అంతే కదా! జాకీలు అన్నీ మొత్తం 4. బ్లాక్ జాకీలు 2 ఉంటాయి. రెడ్ జాకీలు 2 ఉంటాయి. ఇప్పుడు మనకు రెడ్ జాకీ అడిగింది కాబట్టి రెడ్ జాకీలు 2 ఉంటాయి. ఎరుపు రంగు సంఖ్యా కార్డు. అసలు సంఖ్యా కార్డులు ఎన్ని ఉంటాయి మనకు? సంఖ్యా కార్డులు ఎన్ని? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి సంఖ్యా కార్డులు. ఏస్, జాకీ, క్యూన్, కింగ్ అవి సంఖ్యా కార్డులు కావు. మళ్ళీ ఏస్ అనేది సపరేట్ కార్డు. జేక్యూకే ఫేస్ కార్డులు అయితే ఎక్కడైనా ఫేస్ కార్డులు అడిగితే మర్చిపోవద్దు. జేక్యూకే ఫేస్ కార్డులు అయితే అవి ఫేస్ కార్డు 12 ఉంటాయి మళ్ళీ అన్ని 4 4 ఉంటాయి. 4 3 జా 12 ఫేస్ కార్డులు ప్రాబిలిటీ అడిగింది అనుకోండి 12 రాయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఇవి 2 వచ్చేసినాయి. ఇవి ఎన్ని ఉంటాయి మరి? ఇది ఒకటొకటి రెడ్ కార్డులు 2 2 ఉంటాయి. అంతే కదా! రెడ్ కార్డ్స్ ఇవి మొత్తం 4 ఉంటాయి. 2 అనేది 4 ఉంటుంది. కానీ మనకు రెడ్ రంగు సంఖ్యా కార్డే అడిగింది కాబట్టి ఇవన్నీ 2 2 వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 2 జా అంటే 9 యాక్చువల్‌గా 9 4 జా 36 ఉంటాయి. సంఖ్యా కార్డులు 36 ఉంటాయి. కానీ మనకు ఎరుపు రంగువే కాబట్టి ఇందులో హాఫ్ ఉంటాయి. ఎన్ని 18 ఉంటాయి. మరి జాకీలు ఏమన్నా తీసేయాలన్నా మనం ఇందాక కింగ్స్ వచ్చినప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఈ సంఖ్యా కార్డులు వేరు, జాకీలు వేరు.
రెడ్ జాకీలు వేరు, అవి ఇవి కోయిన్సైడ్ కావు, ఇంటర్సెక్షన్లో రావు, ఇవి వేరే కార్డులు ఇవి వేరే కార్డులు. సో ఈ రెండు యాడ్ చేసుకోవాలి, తీసేయాల్సిన అవసరం లేదు. 20 వస్తుంది మనకు. 20 ఏంది ఫేవరబుల్. టోటల్ పాసిబుల్ ఎన్ని 48. ఎందుకు 48 అయింది? ఆల్రెడీ ముందే కింగ్ కార్డ్స్ని తొలగించేసారు కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకోవద్దు మనం. కాబట్టి మనకు పి ఆఫ్ ఈ ప్రాబిలిటీ ఎంత వస్తుంది? 20/48 వస్తుంది. సో ప్రీవియస్ వీడియోలో కూడా మనకి ప్రాబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వీడియో చేయడం జరిగింది. అక్కడ టాపిక్ వైజ్ చెప్పిన, కాన్సెప్ట్ చెప్పిన, అక్కడ కార్డ్స్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోలు అన్నీ కనిపిస్తాయి. మీరు స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియోస్ మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరం ఉన్న వీడియోని మీరు చూసుకోవచ్చు. 210 జా 224 జా 25 జా 212 జా 5/12 ఎక్కడుంది ఆన్సర్? దిస్ ఈస్ ద 5/12 is the first answer, is the right answer. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇది. ఒక లీఫ్ సంవత్సరంలో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 53rd సండే ఇన్ ఏ లీఫ్ ఇయర్ అంటుంది. ఒక లీఫ్ సంవత్సరంలో 53 ఆదివారాలు రావడానికి గల సంభావ్యతను కనుక్కోండి. 53 ఆదివారం రావడానికి గల సంభావ్యత ఎంత అంటుంది. లీఫ్ ఇయర్ అంటే లీఫ్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి మనకు? 366 ఉంటాయి. వీక్లీ ఎన్ని డేస్? 7. కాబట్టి మనం 366ని 7తో డివిజన్ చేసుకుంటే 7 5 జా 35, 1 6, 7 2 జా 14, 2 రిమైండర్ మిగిలింది. అంటే 52 ఆదివారాలు ఖచ్చితంగా వస్తాయి. లీఫ్ ఇయర్లో 52 ఆదివారాలు ఖచ్చితంగా వస్తాయి. మరి 53వ ఆదివారం రావడానికి సంభావ్యత ఏంది? ఆదివారమే కాదు, సోమవారం మంగళవారం ఏదైనా అడగొచ్చు క్వశ్చన్. ఏది అడిగినా సేమ్ ప్రాసెసే, సేమ్ ఆన్సరే. సో చూడండి ఇక్కడ మిగిలిన ఎన్ని మనకు రెండు వారాలు మిగిలినాయి అంటే 52 సండేలు అయిపోయినాక ఇంకా 2 రోజులు మిగిలిందల్ల లీఫ్ ఇయర్లో. ఆ 2 రోజులు ఏమై ఉండొచ్చు అనేది మనం చూడాలి. 2 డేస్ ఎట్లా ఆప్షన్ వస్తుంది అనేది మనం చూడాలి. ఈ 2 డేస్ ఆప్షన్ ఏం రావచ్చు? ఫస్ట్ డే సండే వచ్చింది అనుకోండి, 52 సండేలు అయిపోయింది, ఇది 53వది. ఫస్ట్ డే 2 డేస్లో ఫస్ట్ డే సండే వస్తే సెకండ్ డే మండే వస్తుంది. లేదు ఫస్ట్ డే మండే వచ్చింది అనుకోండి, సెకండ్ డే ట్యూస్డే వస్తుంది. లేదు ఫస్ట్ డే ట్యూస్డే వచ్చింది అనుకోండి, సెకండ్ డే వెడ్నెస్డే వస్తుంది. ఫస్ట్ డే వెడ్నెస్డే ఉంది అనుకోండి, ఆ సెకండ్ డే థర్స్డే వస్తుంది. ఇక్కడ థర్స్డే వచ్చింది అనుకోండి, ఇక్కడ ఫ్రైడే వస్తుంది. ఇక్కడ ఫ్రైడే వచ్చింది అనుకోండి, ఇక్కడ సాటర్డే వస్తుంది. లేదు ఇక్కడ ఫస్ట్ సాటర్డే వచ్చింది అనుకోండి, ఇక్కడ సండే వస్తుంది. చూడండి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 వచ్చినాయి కదా. ఫస్ట్ ఏదైనా రావచ్చు ఆ 2 డేస్లో. ఫస్ట్ డే అనేది సండే అయినా రావచ్చు, మండే అయినా రావచ్చు, ట్యూస్డే అయినా రావచ్చు, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏదైనా రావచ్చు. ఇవి వచ్చినప్పుడు మరి సెకండ్ డే ఏమొస్తుంది అనేది కూడా మనం రాసుకున్నాం, దాని నెక్స్ట్ వీకే రాసుకున్నాం మనం. సో ఇప్పుడు ఇక్కడ మొత్తం ఆప్షన్స్ ఎన్ని అయినాయి మనకు? 1 2 3 4 5 6 7 అయినాయి. కాబట్టి మనకు ప్రాబిలిటీ పి ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ మొత్తం పర్యవసానాల సంఖ్య 7 అయింది. సో మరి అనుకూలం ఎన్ని? సండే రావాలి. ఈ 4 ఆప్షన్స్లో సండే ఎక్కడెక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది సండే, ఇక్కడ వచ్చింది, ఇక్కడ కాదు, ఇక్కడ వచ్చింది. ఫస్ట్ సాటర్డే అయితే నెక్స్ట్ సండే అయితే, లేదు ఫస్ట్ సండే అయితే నెక్స్ట్ మండే అయితే. ఈ ఆప్షన్ 2 ఆప్షన్స్ 2/7. ఇక్కడ క్వశ్చన్లో నాట్ ఓన్లీ సండే, మీరు ఏది అడిగినా అన్నిటికీ 2/7 వస్తుంది. మండే అన్నారు అనుకోండి, మండే ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ట్యూస్డే ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, వెడ్నెస్డే ఇక్కడ అన్నీ వస్తాయి. సో లీఫ్ ఇయర్లో సండేనే కాదు ఏ వారం అడిగినా మనకు 2/7 ఆన్సర్ వస్తుంది. ఎక్కడ ఉంది అది? 2/7. 2/7 ఇస్ ద రైట్ ఆన్సర్. లీఫ్ ఇయర్లో 53rd సండే రావడానికి సంభావ్యత 2/7. చూడండి ఇక్కడ 3 నాణేలను ఒకేసారి ఎగరేసినప్పుడు కనీసం 2 బొమ్మలు పడడానికి గల సంభావ్యత ఎంత? సంభావ్యతలు ఓన్లీ డెక్ ఆఫ్ కార్డ్సే కాదు, డైస్ గురించి, నాణేల గురించి జనరల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పిన నేను, ఒక బాక్స్లో 1 to 20 నెంబర్ కార్డ్స్ ఉన్నాయి, అందులో ప్రాబిలిటీ ఆ రకంగా కూడా అడిగే అవకాశం ఉంది. సో ప్రాబిలిటీలో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా చూసుకొని మనం ఇచ్చిన క్వశ్చన్ను అనువాదం చేసుకుంటే సరిపోతుంది, మనం కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి 3 నాణేలు అన్నాడు ఇక్కడ.
3 నాణాలు కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎంత వస్తుంది? 3 నాణాలు అన్నప్పుడు 2 క్యూబ్ 8 వస్తాయి. మొత్తం పర్యవసానాలు 8 వచ్చేస్తాయి. అలా ప్రాబ్లం ఏం లేదు. 8 ఉందని ఫస్ట్ టైం మీరు ఇక్కడ ఏదైనా సింగిల్గా 8 ఉంటే ఆన్సర్ చేయొద్దు. సింప్లిఫికేషన్లో మళ్ళీ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం? ఫస్ట్ దాని కింద 8 ఏంటి అనేది రాస్తాం. అన్ని 4 హెచ్లు రాసుకోండి. ఫస్ట్ ఆప్షన్ కింద 4 హెచ్లు 4 టీలు రాసుకోండి. రైట్. సెకండ్ ఆప్షన్లో 2 హెచ్లు 2 టీలు రాసుకోండి. మీకు అన్ని ఆప్షన్స్ ఎట్లా రాయాలో కన్ఫ్యూజ్ అయితే ఇట్లా రాసుకోండి. 2 హెచ్లు 2 టీలు, అగైన్ 2 హెచ్లు 2 టీలు. ఇక్కడ మూడో ఆప్షన్లో హెచ్టి, ఒక హెచ్ ఒకటి, ఒక హెచ్ ఒకటి, ఒక హెచ్ ఒకటి, ఒక హెచ్ ఒకటి. ఇవి మనకు వచ్చినటువంటి 8 ఆప్షన్స్. 1 2 3 4 5 6 7 8 ఈ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో ఏమడిగిండు? అట్లీస్ట్ 2 హెడ్స్, కనీసం 2 బొమ్మలు అన్నాడు. కనీసం 2 బొమ్మలు అంటే 2 రావచ్చు, 2 కంటే ఎక్కువ వచ్చేది కూడా తీసుకోవాలి. ఓన్లీ 2 హెడ్స్ అన్నప్పుడు మాత్రమే 2 బొమ్మలు ఉన్న అనుకూల పర్యవసానాలు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2 హెడ్స్ అంటుంది కాబట్టి 2 కానీ 2 కంటే ఎక్కువ ఉన్నాయి కూడా అవకాశాలు మనకు అనుకూలమే. సో ఫస్ట్ దాంట్లో 3 హెచ్లు వచ్చినాయి కాబట్టి మనం తీసుకోవాలి. సెకండ్ దాంట్లో 2 హెచ్లు వచ్చినాయి, మనం తీసుకోవాలి. మూడో దాంట్లో కూడా 2 హెచ్లు వచ్చినాయి, తీసుకోవాలి. నాలుగో దాంట్లో ఒకటే హెచ్ వచ్చింది, అవసరం లేదు ఇది. మళ్ళీ ఐదో దాంట్లో 2 హెచ్లు వచ్చినాయి, తీసుకోవాలి. ఇందులో ఒకటే హెచ్ వచ్చింది, అవసరం లేదు. ఇందులో ఒకటే హెచ్ వచ్చింది, అవసరం లేదు. ఇలా హెచ్లే లేవు, అవసరం లేదు. ఎన్ని వచ్చినాయి? మొత్తం మనకు 4 వచ్చినాయి. 4/8. సో 4/8 అంటే మనకు క్యాన్సలైజేషన్లో 4 1 జా 4 2 జా 1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 1/2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 3 నాణాలు అన్నప్పుడు ఇది మనకు 3 నాణాల నుంచి 4 నాణాలని అడిగే అవకాశం లేదు. డైస్లో కూడా 2 డైసే అడిగే అవకాశం ఉంది. 3 డైస్ అడగరు. 3 డైస్ అంటే మళ్ళీ 2 1 6 ఆప్షన్స్ వస్తాయి. అది లెంత్ ప్రాసెస్ కాబట్టి ఆ 3 డైస్కి వెళ్ళడు. ఇక్కడ 4 కాయిన్స్ కూడా వెళ్ళడు. 3 కాయిన్స్ వరకే అడిగే అవకాశం ఎక్కువ. ఇక్కడ చూడండి, ఏ డాట్ విల్ హిట్ ద డాట్ బోర్డ్ rectangle. Find the probability of a dot hitting the board in outside circle region. And diameter of the circle is 7 centimeters. Length of rectangle is 14 centimeters. Breadth is 8 centimeters. ఇది 14 ఇచ్చిండు, ఇది 8 ఇచ్చిండు. దీని డయామీటర్ ఇచ్చిండా? డయామీటరా? ఓకే, డయామీటర్ 7 ఇచ్చిండు. 7 ఇచ్చిండు. రైట్. ఒక దీర్ఘ చతురస్రాకార డాట్ బోర్డు ఉంది. డాట్ని వేసేటప్పుడు వృత్తానికి బయట ఉన్న ప్రాంతంలో డాట్ పడడానికి గల సంభావ్యతను కనుగొనండి. మొత్తం బయట కాదండి, కన్ఫ్యూజ్ కాదు. మొత్తం బయట కాదు, ఈ రెక్టాంగిల్లోనే వృత్తానికి బయటపడాలి. వృత్తానికి బయటపడడానికి ఆ డాట్, ఏదైతే డాట్ మనం వేస్తామో అది సంభావ్యత ఎంత అంటుండు. కాబట్టి ఇక్కడ వాటి యొక్క డైమెన్షన్స్ ఇచ్చిండు, వాటి యొక్క విలువలు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి మరి? ఇది ఇప్పుడు ఏంది మరి? మనకు ప్రాబబిలిటీ ఫార్ములా తెలుసు. మనకు ప్రాబబిలిటీ ఫార్ములా ఏంది? అనుకూల పర్యవసానాలు మొత్తం పర్యవసానాలు. ఇక్కడ మొత్తం పర్యవసానాలు ఏమవుతుంది? మొత్తం పర్యవసానాలు అంటే రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మొత్తం పర్యవసానాలు, అంతే కదా. ఇది ఇందులో పడాలి అది. ఇది మొత్తం పర్యవసానం. మరి అనుకూలం ఏంది? అనుకూలం ఎక్కడ పడాలి? వృత్తంలో పడద్దు కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో పడాలి. ఈ ఏరియాలో పడాలంటే మరి ఏంటి? ఏరియాని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్లోంచి మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేయాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేయాలి. మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? మనకు రెక్టాంగిల్ ఏరియా ఎంత వస్తుంది? L ఇంటూ బి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ బి. L ఎంత ఇచ్చిండు మనకు? 14 ఇచ్చిండు. బి ఎంత ఇచ్చిండు? 8 ఇచ్చిండు కాబట్టి 112 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. 14 8 జా 112. ఓకే, రైట్, 112. ఇది మనకు పిఆఫ్ఈలో డినామినేటర్లో వచ్చే సంఖ్య 112. ఏమైనా క్యాల్కులేషన్ ఉంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు మనకు సర్కిల్ ఏరియా కావాలి. సర్కిల్ ఏరియా ఏంటి? సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 5r² ఫార్ములా. మనకు 5 అంటే 22/7 ఇంటూ r రియలే, మనకు కన్ఫ్యూజ్ కావద్దు. డయామీటర్ ఇచ్చిండు. డయామీటర్ అంటే
ఆర్ ఈక్వల్ టు డి బై టూ. ఆర్ ఈక్వల్ టు డి బై టూ అంటే 7/2. 7/2 రాసుకోవాలి ఇక్కడ. 7/2 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే 22/7 ఇంటూ 7/2 ఇంటూ 7/2. ఒక 7కి ఒక 7, ఒక 2కి 11, 11 7 77, 77/2 అంటే ఎంత వస్తుంది? 38.5 వస్తుంది. 38.5 వస్తుంది. 38.5 వస్తుంది. 38.5 వస్తుంది మనకి ఇక్కడ. అంటే 76 38.5 వస్తుంది. సో 38.5 ఏంటి మనకు? సర్కిల్ ఏరియా. ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా నుంచి సర్కిల్ ఏరియాని సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి 112.00 38.50 తీసేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 0 10 5 3.7 73.5 73.5 రైట్. చూడండి ఇక్కడ 38 నుంచి తీసేస్తే మనకు 38 112 తీసేస్తే 73.50 వచ్చింది. 11 8 3 10 10 ఓకే 7 73.50. ఇది 73.50 అనేది మనకు న్యూమరేటర్. ఏం క్యాన్సల్ కావు ఇవి. సో 7 15 క్యాన్సల్ కాదు. 73.5112 ఎక్కడ ఉంది? బి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. టోటల్ డయాగ్రామ్ ఏరియా ఇస్ ద మొత్తం పర్యవసనాలు. టోటల్ డయాగ్రామ్ ఏరియా అనేది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తుంది. మనకు రిక్వైర్డ్ ఏరియా అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తుంది. సో ఈ ప్రాబిలిటీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పడం జరిగింది. సో మీరు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సో మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా దాంట్లో ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఎక్కడ కాన్సెప్ట్ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. అవసరం ఉంటే మీరు కామెంట్ కూడా చేయొచ్చు. ఇంకేదైనా టాపిక్ కావాలంటే ఆ టాపిక్ వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.